నిన్నే కొన్నా. అవునా, బాగుంది మల్లేశ్వరి. ఎంత పెట్టుకున్నావేంటి? తీసుకురా. ఏంట్రా రఘు, ఏంటి సంగతులు? ఏం లేదక్క. ఎరా రాత్రంతా ఫుల్ గా చదివావా ఏంటి? చీచీ చదువు లేదేం లేదు, ఎప్పుడైనా ఎంజాయ్. సరే కానీ రా, నేను సైకిల్ కొందాం అనుకుంటున్నా. నేను కూడా సైకిల్ కొందాం అనుకుంటున్నా అక్క. మామూలుగా తిరిగితే ఎవరు చూడట్లేదు. ఉత్తి సైకిల్ మీద తిరిగితే ఏముంటది రా, అదే కొత్త బట్టలు వేసుకొని షూ వేసుకొని స్పెట్స్ పెట్టుకొని తిరిగితే ఊర్లో వాళ్ళందరూ నిన్నే చూస్తారు. అరే నువ్వు బాగా పాపులర్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉంటారు కదా, వాళ్ళని రాయి తీసి పెట్టి కొట్టాలిరా. అప్పుడైతే మంచిగా టీవీలలో న్యూస్ ఛానల్లో అన్నిట్లో వస్తావు. నాకు అవన్నీ వద్దు కానీ ఫస్ట్ చెప్పింది ఏదో బాగుంది అక్క. అరే నేను చెప్పినట్టు ఉండాలంటే ఫస్ట్ మన దగ్గర డబ్బులు ఉండాలి కదరా. నీ దగ్గర ఉన్నాయా డబ్బులు? లేవే, అందుకే ఏం చేయాలో అని ఆలోచిస్తున్నా. అరే మనం ఇంత ఎదిగినా కానీ మనకి మంచిగా బట్టలు ఏమీ లేవురా. అదే ఆ మల్లేశ్వరి చూడు, కొత్త సైకిల్ కొత్త బట్టలు వేసుకొని ఎలా తిరుగుతుందో రోడ్డు మీద. అవునక్క, ఏం చేయాలన్నా రాసి పెట్టి ఉండాలి. అరే మల్లేశ్వరి వాళ్ళ ఇంట్లో అయితే హీరోయిన్ల వాళ్ళ ఇళ్ళల్లో ఉంటాయి చూడాలా, 2 సైకిళ్ళు 2 బైకులు 2 కార్లు ఉన్నాయిరా. సరే కానీ సైకిల్ గురించి ఎందుకు చెప్తున్నావు? అరే ఇందాకే చెప్పా కదరా, మల్లేశ్వరి కొత్త సైకిల్ కొనిందని. దాన్ని లేపేసి మంచిగా అమ్మేసి ఫుల్గా డబ్బులు సంపాదించి బట్టలను దావత్ చేసుకున్నాను రా ఫుల్గా. అవునక్క, ఫుల్గా డబ్బులు వస్తాయి. అవునరా, సైకిల్ ని ఎలాగైనా లేపేయాలి. సరే అక్క, ఏదో ప్లాన్ తెచ్చేద్దాం పద. సరే పద. మా ఇంట్లో కూర్చుంటే సిగ్నలే రాట్లా. ఇక్కడికి వచ్చినా ఇక్కడ కూడా తక్కువ. ఏంటి హరన్న, ఎందుకు ఆపినావు? ఏం లేదులే కానీ మళ్ళా కొత్త సైకిల్ కొన్నావా? అవును, కొత్త గేర్ సైకిల్ కొన్నా నిన్నే. నీ పనే బాగుంది, రోజుకో సైకిల్ మీద తిరుగుతున్నావు. ఏదో అన్న అలా నడుస్తుంది. ఏం నడిచినా నీ పనే బాగుంది. సరే అన్న, నాకు పనుంది, నేను వెళ్తున్నా. గింత లేవు, నీకే పనులున్నాయనే, మాకే పనులే. అరే మనం మల్లేశ్వరి కోసం వెళ్తున్నాం. మల్లేశ్వరి వస్తుంది మనకి ఎదురుగా, చూడరా. అవునక్క పద. ఏ ఆగువే ఆగు. ఏంటి, ఎందుకు ఆపారు? ఏంటి కొత్త సైకిల్ ఎప్పుడు కొన్నావేంటి? నిన్నే కొన్నా. అవునా, బాగుంది మల్లేశ్వరి. ఎంత పెట్టుకున్నావేంటి? గేర్లు కూడా ఉన్నాయి అసలే. అవును, చాలా బాగుంది. డిస్క్ కూడా మళ్ళా. సరేగా, నేను బ్రేకులు పడతాయా దీనికి? ఒరే ఇది గేర్ల సైకిల్ రా, బ్రేకులు పడతాయా అని అడుగుతున్నావు. డిస్క్ బ్రేకులు ఉంటాయి. సర్లే గానీ ఇంతకి ఎంత కొన్నావే, ఎక్కడ కొన్నావే? నాకు తెలీదు, మా నాన్న తీసుకొచ్చిండు. రే చూడరా రఘు, లావులో టైర్లు డిస్క్ బ్రేకులు అంట. ఇదేంట్రా చక్రాలు ఇన్నున్నాయి? అవునక్క, గేర్ వేస్తా అంటే దాని మీద ఒకటి ఎక్కిద్దానుగానే. అవును, బాగుంది. డిస్క్ చూడక్క ఎక్కడుందో. మల్లేశ్వరి ఒక్క రౌండ్ వేసిస్తా. దానికి ఇవ్వకపోతే ఇవ్వపోయినా కానీ నాకు ఒక రౌండ్ ఇయ్య ప్లీజ్. నేను మీ ఇద్దరికి ఇవ్వను, పోండి. అబ్బా ప్లీజ్ అబ్బా, ఒక్క రౌండ్ ఇవ్వు. నాకు ఇవ్వే, ఒక్క రౌండ్ అట్టేసి వస్తా. నేను కూడా కొంటే ఇవ్వే. మల్లేశ్వరి ఇలాంటిదని అనుకోలేదురా, ఏంటేంటో అనుకున్నాం కదరా. అవునక్క, మీరు ఏమనుకున్నా సరే నేను మీకు ఇవ్వను. ఒక్కసారి అడుగుతున్నా, మంచిగా అడుగుతున్నా, ఇవ్వవే ప్లీజే. ఇవ్వవే, నాకు కూడా ఇవ్వే. దానికి ఇవ్వకపోతే ఒకటే రౌండ్ వేసిస్తామే, ఇవ్వవే. నేను ఇయ్యను, మా నాన్న ఎవరికి ఇవ్వద్దాను, నేను ఇయ్యను. ఎందుకు నా ఇంటి వేసి వచ్చి తంతడాన్ని ఇవ్వట్లేదా? ఏంట్రా ఎగస్టాల్ చేస్తున్నావు, బాగోదు, ఇయ్యను రా పో. ఏ అక్క, దీన్ని ఏంటి బదిలినాడేది పారాపా. చూడక్క, దాని దగ్గర అంత గేర్ ఉందో, సాయంత్రం కాదు దాని దగ్గర సైకిల్ ఉండకూడదు. అవునరా, సైకిల్ లేపేసి ఫుల్ గా తొక్కి మొత్తం పాడు చేసేసి ఆ తర్వాత అమ్మేద్దాం రా దాన్ని. అవునక్క పద. సరేపా. ఏమే ఇప్పటికిప్పుడు సైకిల్ కావాలంటే ఎక్కడ కావాలి నీకు? ఎక్కడ తేవాలి సైకిల్? నాకు సైకిల్ కావాలన్నా. ఎక్కడ తేవాలి? సైకిల్ లేదేం లేదు. ఇప్పటికిప్పుడు సైకిల్ అంటే ఎక్కడ తెస్తారు? సైకిల్ కావాలన్నా. అరే అదిగో శివన్ను వాళ్ళు చెల్లేదో సైకిల్ అంటున్నారు, వెళ్ళి ఆపి అడుగుదాం పదా. అక్క ఏంటి శివన్న, సైకిల్ అంటాను, ఎడిపోతాను ఏంటి? ఏం లేదురా రాఘు, ఇది సైకిల్ అని తగరాని ఏడిపిస్తుందిరా నన్ను. ఏంటి సైకిల్ కావాలని అది ఏడుస్తుందా? అవునే, పొద్దుటి నుంచి తగరాన్సిగా చేస్తుంది సైకిల్ కావాలని. 2000 ఇస్తావా? నేను మంచి సైకిల్ తెచ్చేస్తాం. 2000 ఇస్తావా? సైకిల్ తెచ్చేస్తాం. అవును, 2000 ఇస్తాం, మంచి సైకిల్ తెచ్చిస్తాం. సరే మరి తీసుకురండి, మా ఇంటికాడ ఉంటాం మంచి సైకిల్. సరే పదరా, మంచి ఛాన్స్ వచ్చింది. దాని దగ్గర సైకిల్ కొట్టేసి శివన్నకి ఇచ్చి డబ్బులు తీసుకొని మంచిగా ఎంజాయ్ చేద్దాం. అరే వాళ్ళకి ఇప్పుడే కావాలంటే సైకిల్, ఆ సైకిల్ లేపేసి వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు తీసుకొని మన ఇద్దరం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం రా. అవునక్క పద. అదుగోరా, ఇప్పుడే మన ముందు నుంచే పోతుంది, పదరా. పదక్క.
తీసుకురా. ఓసే ఇదేంటి ఎంత దోసనా కదలట్లేదు. అది ఆల్రెడీ దీన్ని తుక్కు చేసుకుని తొక్కుంటదిరా. అరే ఈ సైకిల్ ని పాత సామాన్లు నోటికేసినా తీసుకోరా అన్నీ వాళ్ళు అడిగారు. పద వాళ్ళకి ఇచ్చేసి మనం వెళ్ళి డబ్బులు తీసుకుందాం. పక్క పద. వామ్మో నా సైకిల్ ఏది, ఎవరు కొట్టేశారు నా సైకిల్ ఏది? వామ్మో మా నాన్నకు తెలితే నా సంగతి అంతే, ఎవరు కొట్టేశారు. మా నాన్నకి తెలిసిందంటే 90 ఏసి వచ్చి కొడతాను, నన్ను ఎక్కడుంది ఎతకాలి. అరే ఈ మేక నమ్మదు, మా ఫుల్ డబ్బులు వస్తాయి. యారా అప్పుడే తీసుకొచ్చారా సైకిల్? అవునన్నా తీసుకొచ్చాం. యారా సైకిల్ కొత్తగా ఉంది, గేర్ల సైకిల్ 2000కే ఇస్తాను రా సైకిల్ ఇది. నీకు అవన్నీ అనవసరం, కొంటావా కొనవా లేకపోతే మేము వేరే వాళ్ళకి అమ్ముకుంటాం. అది కాదే కొత్తగా ఉంది గేర్ల సైకిల్ కదా అనేసి అడిగాను. అదే ఎడుతుందని 2000కి ఇస్తాను, నీకు అదే వేరే వాళ్ళు అయితే 5000కి అమ్ముతాం. సర్లే ఇదిగో ఈ సైకిల్ తీసుకొని డబ్బులు లేవు. సరే నాకు అవన్నీ ఎందుకు, కొత్త సైకిల్ వచ్చింది ఇగో 2000. ఇదిగో కదా తొక్కోరా. ఏంటి నా సైకిల్ తీసుకెళ్ళి నువ్వు తొక్కుతున్నావు? ఏంటి నీ సైకిల్ ఇప్పుడే మా అన్నయ్య నాకు కొనిచ్చాడు. అంత సీన్ లేదు, తీసుకెళ్ళింది కాక మా అన్న కొనిచ్చాడు అది ఇది అంటావు. బాగానే ఉంది. బాగానే ఉంది కాదు, ఇస్తావా పళ్ళు రాలగొట్టాలా? అవన్నీ కాదు, మా అన్న దగ్గరికి వెళ్దాంపా. పద వెళ్దాం. నా సైకిల్ నేను తీసుకోవడానికి నాకేమన్నా భయం అనుకుంటున్నావా? పద. అన్న చూడన్నా ఇది దేని సైకిల్ అంటుంది. ఏమే నీ సైకిల్ అంటేనవే ఇప్పుడు కీర్తి రగ్గడు వచ్చి 2000కి అమ్మిపోయారు మాకు ఇది. అంత లేదులే, అన్న చెల్లెలు కలిసి అబద్ధం ఆడుతున్నారా? అబద్ధమైంది అబద్ధం. పద వాళ్ళ ఇంటికి పోదాం పా. నాకేమన్నా భయం అనుకున్నావు? పదండి వెళ్ళి అడుగుదాం. ఏంట్రా వీళ్ళు ఇటుపడ్డారు? ఏమో నాకేం తెలుసు అక్క. ఏందన్న మీ సైకిల్ ఏంటి, మీ వ్యవహారం ఏంటి, ఏంటి ఇటు వచ్చారు? ఏంటి ఇప్పుడే కదా 2000 తీసుకుని సైకిల్ అమ్మింది నాకు. 2000 మేమా ఎప్పుడు తీసుకున్నాం? అదేంటి అట్లా అబద్ధం ఆడుతున్నావు? ఇప్పుడే కదా 2000 ఇస్తే సైకిల్ ఇచ్చిపోయినావు. చెప్పినావులే కబుర్లు, వాళ్ళని దొంగలు చేస్తున్నావులే. ఏయ్ నిజం చెప్పను. అరే నువ్వని చెప్పురా రఘు. ఏంటో నువ్వు మా అమ్మే దొంగతనం చేస్తున్నావు, ఇందాక మీరిద్దరు దొంగతనం చేశారు, ఇందాక మీ చెల్లెలు ఏడుస్తుందిగా. చాలే చేసిన పంచాయతీలే. నా సైకిల్ నేను తీసుకెళ్తాను, మీ అందరి ఇష్టం. మాకేం తెలుసు అన్న, మాకు పని ఉంది, మేము వెళ్ళిపోతున్నాం. వామ్మ నా 2000 దొబ్బింది కాక ఇంకా నన్ను దొంగం చేశారా వీళ్ళు? వీళ్ళ సంగతి ఎట్టుందా? ఆగండి మీ సంగతి పంచాయతీలో వెళ్తా. రావేరా నీ వల్ల ఎంత జరిగింది. సైకిల్ అంటే దగ్గర రాంచి కాల్ చేసినావు.